ఒక యవనస్తుని దేవుడు ఎన్నుకున్నాడండి. ఆ యవనుని ఎన్నుకొని ఆ యవనస్తుని మీద దేవుడు అంట రాజ్యభారాన్ని పెట్టినాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ భారం పెట్టినాడు? గట్టిగా చెప్పండి. యవనస్తుని హిజ్కియా, ఆ యవనస్తుని ప్రభు ఎయిర్పోర్ట్లోకి వచ్చి ఆ యవనస్తుని చూసి ఆ యవనస్తుని భుజాల మీద రాజ్యభారాన్ని పెట్టినాడు. ఇలా రాజ్యభారం పెడితే ఈ హిజ్కియా మౌనంగా ఉండలేకపోయినాడు. అయ్యో, నేను చాలా వయసులో చిన్నవాడిని, నాకంటే గనులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, తల పండిపోయిన వారు ఉన్నారు, నాకంటే నిష్ణాతులు ఉన్నారు, నాకంటే తెలివైన వారు, జ్ఞానమైన వారు చాలామంది ఉన్నారు. వీళ్ళందరిని కాదని వయసులోను, జ్ఞానంలోను, బలములోను చిన్నవాడిని దేవుడు నన్ను ఎన్నుకొని ఇగో ఇలా నిలబెట్టినాడు. ఇలా నిలబెట్టిన నేను నా యథార్థతను నమ్మకముగా అనుకూలంగా దేవునికి ఉండకపోతే ఇంక నా జీవితం వ్యర్థమా? ఆమేన్, హల్లెలూయా. ఇంక నా బ్రతుకు వేస్ట్ ఇదే. అందుకని ఇంత భారం నా మీద పెట్టినాడు కనుక నేను ఎలాగ బ్రతకాలి? ఇప్పుడు యథార్థంగా బ్రతకాల. ఆమేన్. వెళ్ళరా, సమాజంలో చాలామంది మీకంటే వయసులో పెద్దవారు ఉన్నారు, మీకంటే తెలివైన వారు ఉన్నారు, మీకంటే డబ్బు ఉన్నవారు ఉన్నారు, మీకంటే శక్తిమంతులు ఉన్నారు. వారందరిని దేవుడు పక్కన పెట్టి ఎన్నిక లేని మనలను తన రాజ్యము కొరకు ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు. ఆమేన్. ఇలా ఏర్పాటు చేసుకున్న ఆ ఏర్పాటులో ఉన్న నీవు నేను కూడా దేవునికి యథార్థంగా బ్రతకడం నేర్చుకోవాలా. ఆమేన్. దేవునికి అనుకూలంగా ఉండాలా, దేవుని దగ్గర నమ్మకంగా జీవించాలా. ఎవరికి దేవుడు ఆ భారాన్ని ఇవ్వలేదు కదా. ఎంతమంది ఉన్నారు లోకంలో? నీకంటే తెలివైన వాళ్ళు లేరా? నీకంటే డబ్బున్న వాళ్ళు లేరా? నీకంటే ఆరోగ్యవంతులు, శక్తివంతులు లేరా? వారందరూ దేవుడు పిలుచుకోలేదు. నేను పిలుచుకున్నాడు, నేను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు తన సేవ చేయాలని, తన సేవలు నిలబడాలని, తన ప్రణాళికలు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు అలా బ్రతకవలసిన? మనము మన యథార్థతను విడిచిపెడుతున్నాం, అనుకూలంగా దేవునికి ఉండటలేదు, నమ్మకంగా బ్రతకటలేదు. అందుకని మనం వర్ధిల్లలేకపోతున్నాం. ఒక విశ్వాసి, దేవుడు నమ్ముకుని బిడ్డలారు గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని పిలుచుకుంది దేవునికి యథార్థంగా జీవిస్తారండి. ఆమేన్. యథార్థత, అనుకూలంగా నమ్మకంగా దేవునికి పని చేయాలా. ఈ మూడు మన జీవితంలో కనబడకపోతే ఏ పని చేసినా, ఏ పని పూనుకున్నా అందులో విజయం పొందుకోలేవు. మళ్ళందరూ దేవుడు పిలుచుకున్నాడా? పరలోక రాజ్యం ఎవరి కొరకు? పిలువబడిన వారి కొరకు, ప్రతిష్టలో ఉన్న వారి కొరకు, దేవుని కొరకు వైరాగ్యంగా జీవించిన వారి కొరకు. మనమందరం రక్తంలో కడగబడిన మనమందరి కొరకే కదా పరలోక రాజ్యం. నా కొరకు అనలేకపోయారు, కనీసం మాట కూడా చెప్పలేకపోయినారు. నాదేనయ్యా అనొచ్చుగా, అది కూడా మీకు చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఆ రాజ్యం చేరులాగున మనమందరం కూడా బిడ్డలారా ఆ భారాన్ని దేవుడు మనకు పెట్టినాడు కదా, రాజ్య భారం మన మీద పెట్టినాడు కదా. నువ్వు ఎంత యథార్థంగా బ్రతకాలా, ఎంత నమ్మకంగా ఉండాలా, ఎంత అనుకూలంగా జీవించాలో దేవునికి. హిజ్కియా నమ్మకముగాను అనుకూలంగాను యథార్థంగా బ్రతికినాడు. బిడ్డలారా సర్వ ప్రయత్నంలో దేవుడు ఏం చేశాడంట? అభివృద్ధి పరచాడు. ఆమేన్, హల్లెలూయా. మనము కూడా దేవునికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేసేవారుగా మారుదుముగాక. ఆమేన్. అలా ఉండగలిగితే మన ప్రతి పని విషయంలో కూడా మనం అభివృద్ధి చెందుతాం.